జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది ఊగాయి గంటలు. నరుసు నరసమ్మా, ఎవడ్రా అది నన్ను పేరు పెట్టి పిలిచేది? నరుసు 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 ఏమే, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదంటారు, అవునా? ఏ విషయం? నీ తంపులు మారి తెలివితేటలు ఇంకా పోలేదే. ఎవరైనా జంట పచ్చగా కనపడితే చిచ్చు పెట్టేయటమేనా? నేనేం చిచ్చు పెట్టాను? సాయంత్రం నువ్వు చేసింది ఏమిటి? ఆ మనుగాడి పెళ్ళానికి జరిగింది మొత్తం చెప్పేసి వాడి కాపురం చట్టుబండలు చేయలేదు. నేను అకారణంగా చచ్చి నువ్వు మొండ మోసినా నీకు తెలివి రాలేదేవే? బుద్ధి లేని గాడిద, తెలివి లేని సొంట. సింధుని మనుని కంటికి రెప్పలాగా చూసుకుంటాను. సింధుని మనుని కంటికి రెప్పలాగా చూసుకుంటాను. సింధుని మనుని కంటికి రెప్పలాగా చూసుకుంటాను. కాబట్టి నువ్వు పెట్టిన నిప్పు నువ్వే ఆర్పాలి, మనుని సింధుని నువ్వే కలపాలి. ఎలా కలపాలి? నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు అనవసరం.
వాళ్ళిద్దరూ త్వరలోనే శివపార్వతుల్లాగా కలిసిపోకపోతే నేను ప్రతిరోజు దెయ్యమై వచ్చి నిన్ను పీక్కు తింటా. అలాగే అలాగే ట్రై చేస్తా. ట్రై చేస్తావా? నీ ముఖానికి బోర్డ్ ఇంగ్లీష్ ఒకటి. ప్రయత్నం చేస్తాను అని చావలేమిటే నర్సు? లేంపలేసుకో. నీకు వారం రోజులు గడువు. వారంలో వాళ్ళిద్దరూ కలవలేదనుకో, అర్థమైంది. దయ్యంలా వచ్చి నన్ను పీక్కు తింటావు. మూసుకున్నావా కళ్ళు? మూసుకున్నాను. కనబడుతోందా? ఏం కనిపించట్లేదు. అమ్మో, ఈ ముసలోడు బతుకున్నప్పుడే నయం. చచ్చి దయ్యం అయి పీడుస్తున్నాడే. ఇప్పుడు ఎలా? ఈ విషయం రేపు రావు గారితో మాట్లాడాలి. ఒరే రావు, రాత్రి మీ బాబాయి నా కల్లోకొచ్చాడ్రా. అలాగా? ఎలా ఉన్నట్టు ఆయన పైన? నువ్వు లేవుగా పిన్ని, బాగానే ఉండుంటాడులే. యా, హీస్ ఇన్ 7. 7 కాదే, 11. ఒరే, ఆయన ఏమన్నారో తెలుసా? ఏమంటాడు? మనూని సింధుని మన ఊరికి తీసుకురమ్మన్నారు. మీ ఊరికా? ఆ విలేజ్ కా? నోవే. ఒరే మను, నీకు కొన్ని విషయాలు తెలియవురా. పల్లెటూరు చాలా రొమాంటిక్ ప్లేసు. అక్కడ గడ్డివాములు, పందిరి మంచాలు, అందమైన చెరువులు, ఇవన్నీ ఎంత బాగుంటాయో తెలుసా? ఒకసారి ట్రై చేసి చూడు. అవును, ఈ సింధుని దారిలోకి తెచ్చుకోవాలంటే ఆ రూటే కరెక్ట్. ప్రేమను, నా మాట విను. నువ్వు సింధు పిన్నితో చక్కగా పల్లెటూరు వెళ్ళండి. మీ హనీమూన్ అక్కడే ప్లాన్ చేసుకోండి. సరే డాడీ, మీరు చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే. నేను సింధు వెళ్తాంలే. అమ్మయ్యా, నన్ను లొంగ తీసుకోవడానికి ఈ ప్లాన్ చేసావా? రేయ్, నన్ను పల్లెటూరు తీసుకెళ్ళినా ఫారెన్ తీసుకెళ్ళినా నీకు లొంగను. మాట్లాడను. సింధు, ఆర్ యూ వెంటింగ్? వెంటింగ్ అదే, గోయింగ్. ఒరే నాయనా, వెంటనే సింధుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. లేకపోతే మెమ్మ మాట్లాడే ఇంగ్లీష్ తో పాప మా పిల్ల నేర్చుకున్న ఇంగ్లీష్ అంతా మర్చిపోతుంది. అలా చూస్తే ఏమొస్తుందో. నేత్రానందం. అబ్బో. సార్, మీరు కాస్త రోడ్డును చూసి నడపండి. అసలే నేను పెళ్లి కావాల్సిన పిల్లాన్ని. అవునా? నువ్వు పిల్లాడివైతే నేను ఇంకా పాలు తాగే పసిపిల్లాడినలే. ఓ, స్టాప్. చూసి నడపలేవా? అబ్బా, ఛీ. చూసి నడిపినందుకే ఇలా అయింది. మను, నీకెక్కువైంది. నన్నేం చేయమంటావు? రోడ్డు బాగలేదు. రేయ్, మా ఊరి రోడ్లు బానే ఉన్నాయి. నీకే డ్రైవింగ్ రాదని చెప్పు. అయితేరా నువ్వే నడుపు. ఏ? బాబు, ఆవి నడిపితే ఊరికే కాదు, డైరెక్ట్ హాస్పిటల్కే. చచ్చినాడా? ఇప్పుడు నేను డ్రెస్ ఎలా చేంజ్ చేసుకోవాలి? హ? మ్మ్,
కొద్దిసేపు ఇలా ఎండలో నుంచో అదే ఆరిపోతుంది. ఆహా యా అయ్య బాబోయ్. ఓరిని అసాధ్యం కూలా. పర్లేదు, కాసేపు ఎండలో నిలబడు. భార్య భర్తలో సగం కదా, ఇద్దరం కలిసి నిలబడదాం. సింధు, నేను అసలు విషయం మర్చిపోయాను. ఏమైంది నర్స్? ఈ ముసలిదాని గొంతు ఏంటి ఇలా ఇది మారిపోయింది? ఊరి పొలిమేర. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు. ఆ చెట్టుకి దండం పెట్టుకుని నడుచుకుంటూ రావడం మా ఊరి ఆచారం. వామ్మో! ఓ అమ్మో. రే బోలా, అమ్మా నువ్వు కారెక్కు. ఆ, సింధు ఆ? నువ్వు ఇట్రా. ఆ, బామ్మ మరి మేము రే, ఈ ఊరి ఆచారం మీరు నడుచుకుంటూ రండి. నేను నడవు, నేను ఊరు వెళ్ళిపోతాను బో. ఆ? రే, ఈ ఊరి ఆచారం రా. నడుచుకుంటూ రాకపోతే దేవతలు శపిస్తారు. బామ్మ, నేను రెడీ. ఏ పిల్ల, పక్కకి రా. ఏ బోలా, తొందరగా కారెక్కు. ఆ, ఆ, ఆ. హలో పద. మను, దండం పెట్టుకుంది చాలు, ఇంక పద. సింధు, నువ్వేనా ఈ మాట మాట్లాడుతుంది? మీ తాత గౌర్రాజుని. అవును, మహానుభావుడు. చచ్చిపోయి ఎక్కడున్నాడో ఏమో. నీ పక్కనే. మను, ఊరికే జోక్ చేశానులే, పద పద. నువ్వేంటి నా చేయి పట్టుకున్నావు? పద సింధు. చెయ్యొద్దులు. నన్నెందుకు పట్టుకుంటున్నావు? నేను పట్టుకున్నానా? నువ్వేగా నాకు ముద్దు పెట్టావు. నేనా? నువ్వు కదా నాకు ముద్దు పెట్టింది. నువ్వు నాకు పెట్టావు. నువ్వు 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 పెట్టావు. కాదు, నువ్వే పెట్టావు. నువ్వే 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 కాదు, నువ్వే. దీనికి కొంచెం తిక్కున్నట్టుంది. పెళ్లికి ముందు నాకు తెలీదే.
అమ్మా అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఏమి డ్రైవింగ్ అండి అది ఆ? ఒరేయ్ మీ బట్టలు ఆరిపోయాయి కదా ఇక పదండి పోదాం. ఆరి చాలా సేపు అయింది. మరి పదండి. ఆ, నడిచి రావాలన్నావు కదా. నడిచింది చాలు కానీ పదండి పోదాం. రారా రావే సింధు. చిలక వసే చిలక. చిలక చిలకలు మిలుస్తుంది టీవీడే. వస్తున్నా 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 చిలక ఏ చిలక. వస్తున్నానమ్మా వస్తున్నా. తప్పుకో మీరు ఆగండి ఆగండి ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి చూసేవాళ్ళ దిష్టి పక్కింటోళ్ళ దిష్టి ఈ పక్కింటోళ్ళ దిష్టి అందరి దిష్టి మట్టి కట్టుకుపోవాలి అంతే. ఒక నిమిషం ఉండండి. వచ్చే 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 ఇరుగు దిష్టి పొరుగు దిష్టి చూసేవాళ్ళ దిష్టి ఏడ్చేవాళ్ళ దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి పొలిమేరలో వాళ్ళ దిష్టి చుట్టుపక్కల వాళ్ళ దిష్టి అందరి దిష్టి తుపుక్కున పోవాలి. రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఒరే మను దీని పేరు చిలకమ్మ. ఇది మన ఇంట్లోనే ఉంటుంది. నాకు చుట్టమైనా ఫ్రెండ్ అయినా నా కూతురైనా అన్ని ఇదేరా. నర్సు నువ్వేంటిది కొత్త పెళ్లి కూతుని కొత్త పెళ్లి కొడుకుని తీసుకొస్తాను అన్నావు. వీళ్ళ మొహాలు చూస్తే అలా అనిపించట్లేదే. ఒసే చిలక 500 మైళ్ళ నుంచి ప్రయాణం చేసి వస్తే ఇలాగే ఉంటుంది గాని వాళ్ళని లోపలికి రమ్మనవే. అదెలా కుదురుతుంది? ఒకళ్ళ పేరు ఒకళ్ళు చెప్తేనే నేను లోపలికి రానిస్తాను. నా పేరు మన్మధుడు. అమ్మాయిల్ని చిటికలో పడేసే అందం తెలివితేటలు ఉన్న యంగ్ డ్యూడ్ని. నేనేమీ తక్కువ కాదు. బిజీగా ఉండి వదిలేసాను గాని పోటీకెళ్ళుంటే మిస్ ఇండియా అయ్యేదాన్ని. అదేంటి పేర్లు చెప్పంటే ఓ గొప్పలు చెప్పేసుకుంటున్నారు. అదేంటి మనకున్న పేర్లు చెప్పుకోవచ్చు కదా. అబద్ధాల కోరు, మోసగాడు, చీప్, ఫ్రాడ్, నాస్టీ ఫెలో అని. మానవరాలు కాస్త ఘాటు మిరపకాయే. ఏంటది? పెళ్లికి ముందు మగాడికి ఒకటే పేరు, పెళ్ళయ్యాక బోల్డ్ అని పేర్లు. తప్పుకోవే. వెళ్ళండి. చెప్తా నా పేరు బోలా. కొండ ముచ్చులకి దున్నపోతులకి పేర్లు ఉండాలి కానీ రా. కొండ ముచ్చులకి దున్నపోతులకి పేర్లు ఉండవని ఆమె పేరు ఆమె చెప్పుకుంటుందటి. అయ్య బాబోయ్. ఒరే మను అదే మీ తాతగారి గదిరా. తాతగారి గదా? మరి తాళం వేసి ఉందేంటి? ఆ తాళం తీయకూడదురా. ఏ తాతగారు దెయ్యం అయి తిరుగుతున్నారా ఏంటి?
ఊరుకో. దయ్యాలు దుష్టులు దుర్మార్గులు అవుతారా, ఉత్తములు అవ్వరు. కరెక్టే. బ్యాడ్ పీపుల్ బతికుండగానే దయ్యాలై పీక్కు తింటారు. కాకపోతే అప్పుడప్పుడు సౌండ్స్ వస్తుంటాయి, పట్టించుకోవద్దు. రండి రండి. రండ్రా, ఇదేరా మీ రూము. సరే ఓకే. ఏయ్, అలా తీసి పారేకు. ఈ రూముకో స్పెషాలిటీ ఉంది. ఓహో అబ్బో, ఏంటది? రాను రాను మీరే తెలుసుకుంటారులే. అబ్బా, అదేరా ఈ మంచం స్పెషాలిటీ. ఒక్కరు పడుకుంటే ఒకటే శబ్దం చేస్తుంది. అదే ఇద్దరు పడుకున్నారనుకో అసలు శబ్దమే చేయదు. మహేష్ బాబులా అన్నాడే. మను, ఏం చేస్తున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నాను, కనిపించట్లా? అదే, ఎవరితో మాట్లాడుతున్నావు అని. ఉన్నారులే ఫ్రెండ్స్. చెప్తా. మను, అయినా నువ్వెవరితో మాట్లాడితే నాకెందుకులే. నీ బుగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయో. చిలకమ్మ, నీకు వేరే పని లేదా? ఉంది మను. నువ్వు చూడటానికి ఎలా ఉంటావో తెలుసా? పాలల్లో కాగిన పాల మీగడలాగా, మజ్జిగలోంచి తీసిన వెన్నలాగా ఉంటావు. కూరలో కరేపాకులా ఉండడా? నా ఉద్దేశం మహేష్ బాబులా ఉంటాడని. ఇతను మహేష్ బాబా. కళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో కంటి ఆసుపత్రికి వెళ్ళి చూయించుకో. అమ్మాయి, అతన్ని నర్స్ పిలుస్తుంది, వెళ్ళమను. ఈ ముసలానికి ఏం పని లేదా? దాని పని చెప్తా.